హలో హాయ్ ఎవ్రీవన్. కిష్కింధకాండ తెలుగు డబ్బుడ్ మూవీ. ఇది రీసెంట్గా మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మల్టిపుల్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. ఇక ఈ ఇయర్లో ఎక్కువ కలెక్షన్ సాధించినటువంటి టాప్ 10 మూవీ లిస్ట్లో ఇది కూడా ఒకటే. కేవలం 7 కోట్లు పెట్టి మూవీ తీస్తే ఏకంగా 75 కోట్లు వసూలు చేసి చూపించింది. ఇక సాధారణంగా మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఒక హత్య జరగడం, దాని చుట్టూ సాగే ఇంట్రెస్టింగ్ కథ స్క్రీన్ ప్లేతో సాగుతూ ఉంటుంది. లేదంటే ఒక సైకో కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ హత్యకుడిని పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఈ మూవీలో అవేవి ఉండవు. కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారు. ఈ మూవీలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఫైట్ కానీ సాంగ్ కానీ లేవు. ఈ మూవీలో ఎక్కువ పాత్రలు లేకుండా చాలా తక్కువ మందితో చాలా బాగా తీశారు. ఇక ఈ మూవీ చూడడానికి నచ్చిందంటే ఎస్ నచ్చింది గైస్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఎంగేజ్ చేస్తూ వెళ్తుంది. ఇక మూవీ బేసిక్ స్టోరీ లేని వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మూవీ రివ్యూస్ మీకోసం మరెన్నో చేస్తుంటాను. ఇక ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. హీరో అజయ్ చంద్రన్ ఫారెస్ట్ ఆఫీసర్. భార్య చనిపోవడంతో 4 ఏళ్ల కొడుకు చాచు కనపడకన్నా పోవడంతో అపర్ణ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ తండ్రి ఎక్స్ ఆర్మీ ఆఫీసర్, పైగా మతిమరుపు కలిగినవాడు. హీరో అజయ్ ఇంట్లో గన్ ఉంటుంది. ఎన్నికల సమయం కావడంతో తుపాకీని పోలీస్ స్టేషన్లో అప్పగించమని పోలీసులు చెప్పగా, అయితే ఆ తుపాకీ కనిపించకుండా పోతుంది. ఆ గన్లో ఉన్న బుల్లెట్లు కూడా మిస్ అవుతాయి. ఆ బుల్లెట్లు ఏమయ్యాయి, అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది, కనపడకుండా పోయినటువంటి కొడుకు చాచు ఏమయ్యాడు అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేస్తూ వెళ్తుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు. ఇక ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే ఇది పర్సనల్లీ నా ఒపీనియన్ 5/2.8. మన మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మూవీ రివ్యూస్ మీకోసం మరెన్నో చేస్తుంటాను.